ఏదో పెద్ద ఒక మనిషి లెక్క ఒక పెట్టుకుంటే జోక్ ఉందండి యుఎన్ మీద. యుఎన్ అంటే యునైటెడ్ నథింగ్. నెట్ నథింగ్. అది ఇప్పుడు సార్ ఆ United- మిస్సైల్స్ ఒక్కొక్క మిస్సైల్ ఎంత ఖరీదు అవుతుంది సార్? ఓ నాకు సార్ అన్నారు. ఆల్మోస్ట్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ అవుతుందండి మిసైల్. లేదు సార్, అయితే ఎక్కువనే ఉంటుంది. ఇరాన్ ఈ స్టెప్ ఎందుకు తీసుకుందంటే మిసైల్స్ మేకింగ్ లో ఇరాన్ వన్ స్టాప్ అన్నమాట. వాళ్ళ దగ్గర అన్ని రేంజ్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి. అంటే 50 కిలోమీటర్ల దగ్గర నుంచి మొదలుకొని 2000 కిలోమీటర్లు 3000 2500 దాకా అయితే ఉంది. ఇప్పుడు ఆ 2000 మిస్సైల్ range డైరెక్ట్ గా of వచ్చేసి జనారణ్యంలో పడిపోతే ప్రజల ప్రాణాలకి నష్టమే కదా సార్? అంతే అంతే నష్టమే. అంటే ప్రోగ్రామింగ్ చేసి పెడతారు, ఫలానా ఏదో టార్గెట్ పెడతారు, దాని మీద టార్గెట్ అక్కడ ప్రెసిడెంట్ హౌస్ గానీ లేకపోతే టార్గెట్ అక్కడ అంతే. ఎవరైతే Military base. మిలిటరీ దళాలు ఉంటాయో వాళ్ళ మీద జనరల్ గా కానీ, అక్కడే వేస్తారు అంటే వాళ్ళు. ప్రజల మీద Military కన్నా base. ఎక్కువగా ఎక్కువ అంతే. అక్కడ ఎవరైతే పరిపాలిస్తారో Military base మీద ప్రభుత్వానికి ఎక్కువ సంబంధించిన ప్రతినిధులు ఉంటారో వాళ్ళ మీద, మిలిటరీ దళాల మీద, అవును. వారి చీఫ్ మీద, వారి మీద పెడతారా సార్? అంతే. పెట్టాలి. కానీ ఈసారి వేసినప్పుడు మాత్రం 200 మిసైల్స్ వేసినప్పుడు కొన్ని వాళ్ళ మీద వేశారు, కొన్ని స్కూల్స్ మీద, కొన్ని ఈవెన్ హోలీ సిటీ జెరూసలేం మీద, జెరూసలేం లో ఉన్న టెంపుల్ మౌంట్ మీద ఉన్న డూమ్ ఆఫ్ ద రాక్ మీద కూడా చాలా మిసైల్స్ వచ్చినాయి. మ్మ్. బట్ ఇజ్రాయెల్ కి ఆ ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆగింది, లేకపోతే అది బ్లాస్ట్ అయింది. అవును. సో ఒక్కొక్క మిసైల్ ఎన్ని డాలర్స్ ఖరీదు అవుతుంది సార్? అంటే ఇంత అని మనం నిక్కచ్చిగా చెప్పలేం కానండి. 5 to 6 lakhs సమ్వేర్ దాకా అరౌండ్ అవుతుంది. లక్షల్లోనే ఉంటుంది. లక్షల్లోనే 5 to 6 lakhs అని నేను ఎక్కడో ఉన్నాను. సో వెరీ 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 ఎక్స్పెన్సివ్ అండి. వార్ ఈజ్ నాట్ ఏ జోక్. ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు కావాల్సి ఉంది. ఏంటంటే ఇప్పుడు ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, పాపం మంచి వాళ్ళు అందరూ ఏది ఉక్రెయిన్ మొత్తం ఖాళీ అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి సార్ 2 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరంలోకి ఎంటర్ కాబోతుంది. వాళ్ళని ఎవరు ఆపలేకపోతున్నారా? ఏం ఆపుతున్నారు చెప్పండి? ఈ ఐక్యరాజ్య సమితి కూర్చొని చర్చలు జరిపి అంటే ఎందుకు వారి ప్రధాన ఎయిమ్ ఏంటి? యుద్ధం ఏమో భూభాగాలంటే ఇంకా ఏదో సార్ కొంచెం ఆ వాళ్ళ యుక్రెయిన్లో కొంత భాగాన్ని పుటిన్ కబ్జా చేయాలని చూస్తున్నాడు. అతను ఏమంటూ కొంచెం లాగేయాలని చూస్తున్నాడు. దానికి అతను చెప్పే కారణం ఏంటంటే ఉక్రెయిన్లో ఉండే రష్యన్ పౌరులను మీరు సెకండ్ క్లాస్ సిటిజన్గా ట్రీట్ చేస్తున్నాడు అంటాడు. ఉక్రెయిన్లో ఉండే వాళ్ళు ఉన్నారు కదా, మొత్తం రష్యానే కదా అది అప్పుడు. సో మొత్తం 26 దేశాలుగా విడిపోయింది. ఆ విడిపోయినప్పుడు ఏంటంటే ఈ ఉక్రెయిన్ కొంచెం మంచి ఫర్టైల్ అది. సో మా పౌరులను మీరు సెకండ్ క్లాస్ సిటిజన్గా చూస్తుంటారని చెప్పేసి, అదిగాక ఇతను నాటోలో సభ్యత్వం గురించి ట్రై చేశాడు జెలెన్స్కీ. అది వీడికి నచ్చల. నాటోలో పోతే ఏంటంటే మన గొడవ అయితే మొత్తం వాళ్ళు వచ్చి వీళ్ళకు సపోర్ట్ చేయాలా. సో దాన్ని అడ్డుకునేదానికి ప్లస్ ఈ కారణం చూపించాడు అతను. ఏంటంటే ఎవరు మా రష్యన్ పౌరులను మీరు సెకండ్ క్లాస్ సిటిజన్గా చూస్తున్నారు, అది ఇదని చెప్పి ఏదో కారణం చెప్పి యుద్ధం స్టార్ట్ చేశాడు. యుద్ధం స్టార్ట్ అయింది, కానీ రష్యా బాగా రాస్తుంది ఒక విధంగా చెప్పాలంటే. వీళ్ళదైతే మొత్తం ఊడ్చి పెట్టుకొని పోయింది. ఇప్పుడు ఈ ఉక్రెయిన్ అయితే మొత్తం పోయిందండి, కంప్లీట్ వాష్ అవుట్. ఇప్పుడు గాజా పరిస్థితి ఎట్లుంది? ఏమీ లేవు. మొత్తం గాజా మొత్తం టౌన్ మొత్తం సార్ బాగా తెలిసి ఉండాలి, ఎందుకంటే ఆయన టూర్ కాంటాక్ట్ చేస్తున్నాడు కాబట్టి. కంప్లీట్ వాష్ అవుట్ అయింది. అట్లనే ఉక్రెయిన్ లో ఉండే నగరాలన్నీ పోయినాయండి. సో ఇతను రష్యా కూడా బాగా కొలాటరల్ డ్యామేజ్ అయితే విపరీతంగా ఉంది. ఏంటంటే అఫ్ కోర్స్ వాళ్ళకి ఏంటంటే ఈ ఆయిల్ మనీ బాగానే ఉంది వాళ్ళకు, ఇప్పుడు కొంచెం బిజినెస్ బాగానే నడుస్తుంది కాబట్టి. సో మొత్తానికి డేవిడ్ గారు, ఇప్పుడు ఈ మిసైల్స్ ని నిలువరించే క్రమంలో ఇజ్రాయెల్ ఏం ఉపయోగిస్తా ఉన్నారు వాళ్ళు? మరి ఇప్పుడు 130 మిసైల్స్ వేసినప్పటికీ కూడా మరి ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా మరి ఐరన్ డూమ్ అని కాపాడుకోగలిగారు కాబట్టి దాన్ని ఎలా నిలువరిస్తున్నారు? అంటే ఇజ్రాయెల్ కు ఇప్పటి నుంచో ఈ థ్రెట్ అనేది ఉంది కనుక వాళ్ళు ఎప్పుడూ ఈ రక్షణ వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. 1980s లో సదాం హుసేన్ అనే పేరు మీరు విని ఉంటారు. అవును, సదాం హుసేన్ ఇజ్రాయెల్ మీదకి స్కడ్ మిసైల్స్ వేశాడు. స్కడ్ మిసైల్స్ వేసినప్పుడు అమెరికా పేట్రియాట్ మిసైల్స్ అని బ్యాటరీస్ అక్కడ సెట్ చేసి ఆ ఇన్కమింగ్ మిసైల్స్ ని వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. అప్పుడు సదాం హుసేన్ ఏమన్నాడంటే, నేను ఇజ్రాయెల్ మీద కెమికల్ వెపన్స్ వేస్తాను అన్నాడు.
రసాయన బాంబులు వేస్తానన్నాడు. ఉమ్, అప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేశారు, Hmm. వాళ్ళకి ప్రతి ఇంటిలో ఒక బాంబ్ షెల్టర్, మీరు మొన్న చూసాం కదా బంకరు, ఆ బంకర్ తో పాటు ఉమ్, ప్రతి పౌరుడికి ఇమీడియట్ గా ఒక గ్యాస్ మాస్క్ పెట్టుకోవడం, ఓకే. గ్యాస్ మాస్క్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఈ గ్యాస్ పాయిజనింగ్ అనేది ఒక చేదు అనుభవం వాళ్ళకి. హిట్లర్ చంపాడు వాళ్ళని అలాగా ఉమ్, లక్షల మందిని. కనుక అందరికి గ్యాస్ మాస్క్లు పెట్టిన తర్వాత ఇజ్రాయెల్ ఒక 10 సంవత్సరాలు శత్రువు కంటే ముందు ఉంటుంది. శత్రువు ఏ ఆయుధాలు తయారు చేస్తున్నాడో అంచనా వేసి దాన్ని ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ స్మాల్ ల్యాండ్ అండి, 400 కిలోమీటర్స్ పొడవు, ఉమ్, 115 కిలోమీటర్స్ వెడల్పు. ఉన్న పాపులేషన్ అంతా ఆ కొంత ప్రాంతంలోనే ఉంటారు. ఉమ్, ఇప్పుడు 200 మిసైల్స్ అంటే మొత్తం దేశం అంతా పడిపోతాయి వచ్చి. ఉమ్, ఇప్పుడు మన ఇండియా లాంటి కంట్రీకి 200 మిసైల్స్ అసలు ఒక ఏ మూలకు కాదు కదా, ఒక జిల్లాకు కూడా రావు. ఉమ్, కానీ ఇజ్రాయెల్ కి అది టూ మచ్ అయిపోతుంది. ఉమ్, సో ఏం చేశారు వాళ్ళు, షార్ట్ రేంజ్ మిసైల్స్ కి వచ్చే వాటికేమో ఐరన్ డూమ్, ఉమ్, మీడియం రేంజ్ వచ్చే వాటికేమో డేవిడ్ స్లింగ్, ఉమ్, అలాగే అంతరిక్షంలోనికి వెళ్ళి వచ్చే బ్యాలిస్టిక్ మిసైల్స్ కేమో ఏరో డిఫెన్స్ సిస్టమ్. ఉమ్, వీటితో పాటు త్వరలో ఇస్రాయెల్ ప్రపంచానికి ఒక ఆశ్చర్యమైన ఆయుధాన్ని తీసుకురాబోతుంది. దాని పేరు ఐరన్ బీమ్, అంటే లేజర్ తోనే కాల్చేస్తాయి. లేజర్ తో ఐరన్ బీమ్. ఐరన్ బీమ్. ఇంకా ఈ రాకెట్ వెళ్ళి రాకెట్ ను కొట్టడం ఉండదు, ఓకే. డైరెక్ట్ గా లేజర్ వెళ్ళి దాన్ని ఆకాశంలో కాల్ చేస్తే అది బూడిదైపోతుంది అనమాట.